దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మనుషులు ఈ లోకంలో శాశ్వతము కాదు. మానవులు మరి గడ్డి పువ్వు వంటి జీవితాలని కెత్తనాకాడంటూ ఉంటాడు. అంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి స్థితి మనుషులది. మరి మీకు అందరికీ తెలుసు, మన దినాన్ని మా బావగారు మరి మరణించారు. మీరు చాలామంది వచ్చారు. మా అమ్మగారు చనిపోయినప్పుడు వచ్చారు కొంతమంది, అలాగే మా బావగారు చనిపోయినప్పుడు వచ్చారు. మీకు అందరికీ నా హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాను. అలాగే రేపటి దినాన్ని ఈ స్మారక కూడిక ఉంది. దయచేసి మీరు ఎవరైనా రావాలనుకుంటే రండి. ఎందుకంటే మరి ఇంత దూరం నుంచి రావాలంటే కష్టం. కొంతమంది అయితే ఎంత చెప్పినా రారు, వాళ్ళ ఇళ్ళకి మాత్రం వచ్చి కదా. వచ్చిన వారికి ముఖ్యంగా నా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. మరి మన ఇంట్లో ప్రార్థన అయినప్పుడు, కొడుకు లేనప్పుడు, బాగోలేనప్పుడు అందరూ రావాలని మనం వెళ్ళాలనుకుంటాము. మీరు ఎలాగనుకుంటారో మేము కూడా అలాగే అనుకుంటాం సేవకులుగా. కొంతమందికి అసలు ఆలోచనే ఉండదు. అక్కడికి వచ్చిన వారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఇంత దూరం నుంచి రావడం అంటే కొంచెం కష్టమే, కానీ మరి తప్పదు కదా, రావాలి కదా. రేపు కూడా మీటింగ్ ఉంది, కృతజ్ఞత కూడిక. దయచేసి మీరు ఎవరైనా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు రావడానికి ప్రయత్నించేయండి. వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. అసలు అతను మరి మా అమ్మగారి కన్నా ముందే చనిపోతాను అనుకున్నాం, కానీ మరి అలాగా ప్రాణం పట్టుకొని కూర్చున్నాడు. మరి మా కళ్ళ ముందే ప్రాణం విడచడం మేము కళ్ళారా చూసాం. నేను చాలా కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతూ, షుగర్ వ్యాధి ఉన్నది, బాధపడుతుంటాను. మరి మరణించడం జరిగింది. అయితే షుగర్ వ్యాధి వచ్చినటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మందులు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆహార విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ప్రార్థన చేసుకోవాలి. ఎక్కువ సమయాన్ని దేవుని సన్నిధిలో గడపాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఎవరైనా సరే, ఇది శాశ్వతమండి భూమి కాదు. ఒకరోజు దీని నుంచి మనం మరణించకపోతే జీవం ఉండదు, మరణించకపోతే పరలోకం ఉండదు. ఈ లోకంలో మనం మరణిస్తేనే పరలోకానికి వెళతాం, మరణించకపోతే వెళ్ళాం. కాబట్టి మరి ఖచ్చితంగా ఈ లోకంలో శారీరకంగా ప్రతి మనిషి మరణించక తప్పదు. కాకపోతే ఒకరు ముందు ఒకరు వెనకాల ఉంటారు తప్పితే మరి ఖచ్చితంగా ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. అందుకనే ఏమి తిందుమా అని, ఏమి త్రాగుదమా అని ఏం చేయకూడదట, ఆలోచించకూడదు. అదొందా? ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు, పోయవు, పట్టలో ఉంచుకొనవు, వాటిని పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని పోషించలేడా? పోషిస్తాడు. కాబట్టి మనం కష్టపడాలి, పని చేయాలి, తెచ్చుకోవాలి, తినాలి, హాయిగా జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి పిల్లలందరూ జాగ్రత్తగా ఉంటూ ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించాలి. మరి మీరందరూ కూడా మరి చాలామంది ప్రార్థన చేసి ఉంటారు. ఈ బుధవారం, శుక్రవారం ప్రార్థన చేసి ఉంటారు. కాబట్టి ప్రార్థన చేసిన వారందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఇంకా కుటుంబాలకు ఆదరణ, మరి సమాధానం దయచేయాలని ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు కూడా ఒకరి ఏళ్ళ ఒకరు
భయభక్తులు కలిగి దేవుని యొక్క ప్రేమను కలిగి మీరందరూ జీవించాలి. ఎందుకంటే అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృగుదునా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎక్కడైతే ఏ కుటుంబం అయితే ఎవరైతే సంతోషంగా ఉంటారో, ఎవరైతే ఆత్మీయంగా నడిపించబడుతూ ఉంటారో, ఎవరైతే ఎక్కువగా ప్రార్థనలు గడుపుతారో, ఎవరైతే ఎక్కువగా మరి బుధవారం శుక్రవారం ప్రార్థనలకు వెళుతూ ఉంటారో, అటువంటి వారిని అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే మరి పరీక్షిస్తూ ఉంటాడు. ఎలాగైనా సరే తప్పించాలి, ఎలాగైనా సరే ప్రార్థనకి వెళ్ళకుండా చెయ్యాలని అపవాది చూస్తూ ఉంటాడు. వాడికి మనము బానిసలు అయిపోకూడదు, బలహీనులుగా అయిపోకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన కలిగి మనం జీవించేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. అందుకనే కీర్తనకారుడు ఇందాక మనం చదువుకున్న 33వ కీర్తనలో మొదటి వచనం అంటాడు కదా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఎలా ఉండాలంటే సహోదరులు ఐక్యత ఉన్నదండి. ఈ రోజున ఐక్యత లేదు. ఒకరంటే ఒకరికి కోపం, ఒకరంటే ఒకరికి ద్వేషము, ఒకరి మాట ఒకరికి నచ్చదు కదా, ఒకరి మీద ఒక కక్షలు, ఒకరి మీద ఒక పురాదములు, ఇవన్నీ కూడా మానవులకు బలహీనతలుగా ఉంటూ ఉన్నాయి. కానీ కీర్తనకాడు అంటున్నాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. సంఘంలో జీవిస్తున్నటువంటి మనము ఐక్యత కలిగి ఉండాలి. సంఘంలో జీవిస్తున్నటువంటి మనము ఒకే మాట మీద ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేస్తుంటే ఒకరు ఏదైనా చెప్తే మనం నువ్వు చెప్తే నేను వినాలా అంటాం, అవునా కదా? అలా వినకూడదు. ఒకటి మాటను ఒకరు ఏం చేయాలి, గౌరవించాలి. ఒకరి ఏళ్ళ ఒక కృతజ్ఞత కలిగి జీవించాలి. మనం చదువుకున్నటువంటి మాటలు చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. అందరూ చదివారు కదా, చదివారు. అంటే మనలో ఏం కావాలి, ఐక్యత ఎప్పుడు వస్తుంది? ఐక్యత ఎప్పుడు వస్తుందండి? దేవుని మీద ప్రేమ ఎవరికి ఉంటుందో వారి ఐక్యత కలిగి ఉంటారు. అవునా? దేవుని మీద ప్రేమ ఎవరికైతే ఉంటుందో వారికి ఏముంటుంది, ఐక్యత ఉంటుంది. నిజముగా దేవుని మీద ప్రార్థన, దేవుని మీద ఆనుకొని ఆత్మీయంగా నడిచేటువంటి వారు ఎవరు చీ అన్నా, ఎవరు తూ అన్నా, ఎవరు విమర్శించినా వారు ఎప్పుడు కూడా ఐక్యత కలిగి ఉండడానికే ప్రయత్నం చేస్తారు. అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? వారు దేవుల్లో బ్రతుకుతున్నారు. నీకు భయపడి కాదు, నువ్వేదో గొప్పదానివని కాదు, నువ్వేదో గొప్పవాడవని కాదు. అదేంటంటే వారు దేవుని చేత దీవించబడినటువంటి వారు, దేవుని చేత ఆస్వాదించబడినటువంటి వారు ఎలా ఉంటారో తెలుసా? ఐక్యత కలిగి ఉండడానికి ఇష్టపడతారు. మన దగ్గరికి వచ్చి మాట్లాడితే మాత్రం మనం పెద్ద గొప్ప ఏమీ కాదు. అది దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం కలిగి ఉండాలి. అందుకనే దేవుని ప్రేమను మనం కలిగి ఉండాలి. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారే మనుషులను ప్రేమిస్తారు. ఎవరైతే మనుషులను ప్రేమిస్తారో వారే దేవుణ్ణి ప్రేమిస్తారు. అందుకనే దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవుడి దయందును మనుషుల దయందును వర్తిల్లించుకున్నాను. దేవుడా 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 అని దేవుని ప్రార్థన చేయడం కాదు, మనుషులను కూడా ప్రేమించేటువంటి వారుగా ఉంటారు. అందుకే అంటున్నాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మన జీవితంలో మన కుటుంబంలో సంతోషము కావాలంటే మనము ఐక్యత కలిగి ఉండాలి. అవునండి, ఐక్యత కలిగి ఉండాలి. ఇప్పుడు ఒక కర్ర పొయ్యి పెట్టామనుకోండి, ఆ కర్ర పొయ్యిలో ఒక కర్ర పెట్టామనుకోండి, అది ఎక్కువ వస్తుందా మంట? రాదు. ఎక్కువ కర్రలు పెడితే ఎక్కువ మంట వస్తుంది. మీకు అందరికీ తెలుసు కదా. ఇప్పుడంటే గ్యాస్ పొయ్యిలు వచ్చాయి, కానీ ఇంతకుముందు కర్రల పొయ్యిలే కదా, అవునా? ఒక కర్ర పెడితే ఎక్కువ మంట రాదు, ఎక్కువ కర్రలు పెడితే ఎక్కువ మంట. అందుకే అంటున్నాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు. అందరూ కలిసిమెలిసి ఉండాలి ఐక్యతతో. ఎవరికి ఎవరు గొప్పవారు కాదు, అదవుతుందా? ఎవరికెవరు గొప్పవారు కాదు. మనందరం కూడా దేవుని బిడ్డలం అనేటువంటి సంగతి మనం ఎప్పుడు కూడా
మరిచిపోకూడదు. చూడండి, అటువంటి ఐక్యత కుటుంబాల్లో కానీ సంఘాలలో కానీ మనకు కావాలి. మనం ప్రార్థనకు వచ్చాం, ఒక్కరు కనపడలేదు సంఘస్థులు. ఏమండి, నేను అనుకున్నాను వచ్చేసి చక్కగా పాటలు పాడి ప్రార్థన చేస్తారేమో అనుకున్నాను. ఏదీ లేదు. పాస్టర్ గారు రావాలి, ప్రార్థన చేయాలి, అప్పుడు వచ్చి ఒక్కొక్కరు కూర్చోం. చూసారా, ప్రార్థన జరుగుతున్నప్పుడు అక్కడికి ముందు ఎవరు వెళ్ళాలి? సంగతి అందరూ అలాగే ఉన్నారు. ఈ ఇంటికి కాదు, ఆ ఇంటికి ఈ ఇంటికి కాదు. అవునా? మన అక్కడికి వెళ్తేనే కదా మన దగ్గరికి వస్తారు. అందరూ అలాగే ఈ ఇంటికి కాదు, ఆ ఇంటికి ఈ ఇంటికి. ఎక్కడుంది ఐక్యత? ఉందా? లేదు. మరి విశాఖపట్నం అలా ఉండరు. నాకన్నా ముందు పిల్లలు వెళ్ళిపోయి ప్రార్థన చేసి పాటలు పాడేసి అన్నీ చేస్తూ ఉంటారు. తెలిసి మరి మీకెందుకు లేదు? వాళ్ళింటికి వాళ్ళు మా ఇంటికి రాలేదు కదా, మేము వాళ్ళ ఇంటికి అనేటువంటి ఆలోచనే కానీ దేవుని మీద ఎవరికంటే ప్రేమ ఉంది? లేదు. మనుషుల కోసం కాదు మనం వెళ్ళేది. ఎవరి కోసం? దేవుని మహింపరచుకోవాలి. మేము వచ్చింది ఎవరు మనుషుల కోసమా? కాదు, దేవుని ప్రేమ. ఇంత కష్టంలో కూడా మా అమ్మగారు లేనప్పటికీ, మా బావగారు లేనప్పటికీ, ఇంత కష్టంలో కూడా మీరు పిలిచినప్పుడు నేను వచ్చాను. అదేంటో తెలుసా? మీరేదో గొప్పవాళ్ళని కాదు, మీరేదో జ్ఞానవంతులని కాదు, మీరేదో ఇచ్చేస్తారని కాదు, కేవలం దేవుని స్తోత్రం కలిగి. ఈరోజు అటువంటి సేవకులు ఉన్నారు లేదా? మీరు ఏదైనా ఇస్తేనే మేము వస్తాం, లేకపోతే రాము అనేటువంటి వారు. అంటే మీరేమి ఇస్తేనే, లేకపోతే ఈరోజు సేవకులంతా బిజినెస్ అయిపోయింది. అయినా లేదా? అటువంటి వారిని నమ్ముతున్నారు. మంచి వారిని ఎవరు కూడా యేసు ప్రభునే నమ్మలేదు. నమ్మారా? యేసు ప్రభు మంచుడా చెడ్డడా? ఆయన నమ్మారా? నమ్మలే. ఈ రోజుల్లో మంచి వారిని ఎవరు నమ్మరు. ఎవరు నమ్ముతారు? కాబట్టి సహోదరులట ఐక్యత కలిగి ఉంటే ఎంతో మేలు, ఎంత మనోహరము. దేవునికి స్తోత్రం కలిగి ఉండాలి. ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. ఎవరైనా నీతో వచ్చి మాట్లాడుతున్నారంటే అది దేవుని ప్రేమ అంతే, అంతేగాని మన గొప్పతనమో కాదు. నువ్వేదో నీతిమంతుడు యథార్థవంతుడు అని కాదు. ఇప్పుడు ఎవరైనా వచ్చి పిలుస్తారు, శైలజ వచ్చి అంటది ప్రార్థనకు రా అక్క, ప్రార్థనకు రా పిన్ని, ప్రార్థనకు రా అత్త అని ఎవరైనా పిలిచింది అనుకోండి, దేనికోసం అది? దేవుని పిలుపది. అందుకని మీరేదో గొప్ప వాళ్ళని, మీరు రాకపోతే ప్రార్థన అయిపోద్దని, మీరు రాకపోతే పాటలు పాడడానికి ఎవరు ఉండడానికి కాదు. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ప్రార్థన జరిగిపోవడం. అవకాశం మనకు వచ్చినప్పుడు మనం సద్వినియోగము చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. సమయం పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె మనము బ్రతకాలి. అందుకే సహోదరుల మధ్య మనకు ఐక్యత నేను ఇప్పుడు చూస్తాను. ప్రతి మీటింగ్కి కానీ దేనికైనా చూస్తాను. నాకన్నా ముందు వెళ్ళి పాటలు పాడి ప్రార్థన చేస్తారేమో అని చూస్తాను. బాధ్యత లేదు. బాధ్యత కావాలి. ఎవరింట్లోనైనా, ఎవరింట్లో ఏ కార్యం జరిగినా ముందు అక్కడ ఎవరు ఉండాలి? సంఘము. ముందు అక్కడ ఎవరున్నట? పాట ఉంది కదా, అదేంటది? యెహోవా నీ నామము ఎంతో బలమైనది,